సైదులు చావు దాసు నోట అల్లాడించేసిన జో అదిరిపోయిన సీన్. దాసు భోజనం తరువాత వెళ్ళొస్తాను అని నమస్కారం చేస్తాడు శివనారాయణ ముందు. అప్పుడే శివనారాయణ ప్రేమగా, చూడు దాసు, ఈ రోజు నుంచి మీ అమ్మని కలుసుకోవడానికి దొంగచాటుగా రావలసిన పని లేదు. నీకు నచ్చినప్పుడు ఈ ఇంటికి రావచ్చు అంటాడు. ఆ మాటకు పారు చాలా సంతోషిస్తుంది. ఇక పారు సంబరంగా, రే దాసు, విన్నావా, ఇక నువ్వు దొంగచాటుగా రావాల్సిన పని లేదట అంటుంది పొంగిపోతూ. దాసు నవ్వుతాడు. వెంటనే కార్తీక్ పారుతో చిన్నగా, పారు కాస్త తగ్గు, లేదంటే తాతకు తిక్కరేగుతుంది, అప్పుడు దాసు మావయ్యతో పాటు నిన్ను కూడా బయటికి గెంటేస్తాడు అనడంతో, అవునురా బాబు, ముసలోడు అలాంటోడేలే అని సైలెంట్ అవుతుంది. ఇక దాసు అందరికీ వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి వెళతాడు. వెంటనే శివనారాయణ కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడు అన్న కోపమే కాని ఈ దాసుగాడు మంచోడేరా అనేసి శివనారాయణ లోపలికి వెళ్తాడు. వెంటనే పారు కోపంగా మనసులో, నా కొడుక్కి ఈ మాత్రం గుర్తింపు 25 ఏళ్ల క్రితమే ఇచ్చుంటే నీ కొడుకు కూతుర్ని అనాథను చేసేదాన్నే కాదు కదా శివనారాయణ అని రగిలిపోతుంది. అయితే అప్పుడే దశరథ్ మనసులో దాసుకి గతం గుర్తొచ్చిందో లేదో తెలుసుకోవాలి అనుకొని ఫోన్ వచ్చినట్లుగా నటించి వెనక్కి వెళతాడు. అయితే జోకి అనుమానం వస్తుంది. వెనుక డోర్ నుంచి వెళ్లి కారు పక్కనే దాక్కొని కాస్త దూరం నుంచి దాసు దశరథ్ మాట్లాడుకునేది చూస్తుంది. అయితే ఆమెకు వాళ్ళ మాటలు వినిపించవు. దాసుని దశరథ్ గేట్ దగ్గరలో ఆపేసి, దాసు, నిన్ను కొట్టింది ఎవరో నీకు గుర్తొచ్చిందా అని సూటిగా అడుగుతాడు. లేదన్నయ్యా అంటాడు దాసు. అప్పుడే దాసుకి కార్తీక్ ముందే చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మామయ్య, ఎట్టి పరిస్థితుల్లో జ్యోత్స్న నీ కూతురు అన్న నిజం కానీ మరే నిజం కానీ ఎవరికీ చెప్పొద్దు, నేను చెప్పమన్నప్పుడు చెబుదువు గాని అంటాడు కార్తీక్. ఆ మాటలు గుర్తొచ్చి దశరథ్కి నిజం చెప్పకుండా ఆగిపోతాడు దాసు. చెప్పు దాసు, నా కూతురు నిన్నెందుకు కొట్టింది? నిన్ను చంపాల్సిన అవసరం జ్యోత్స్నకు ఎందుకొచ్చింది? మాట్లాడవేంటి దాసు? నువ్వు చెప్పే సమాధానం మీద నేను తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉన్నాయి. చెప్పు దాసు, నా కూతురు నిన్ను కొట్టడానికి కారణమేంటి అని దశరథ్ నిలదీస్తుంటే, గుర్తులేదన్నయ్య అంటాడు దాసు. గుర్తులేదా అంటాడు దశరథ్ అయోమయంగా. అవునన్నయ్య, దెబ్బ తగిలిన తర్వాత అంతా గుర్తుంది, కానీ దెబ్బ తగలక ముందు ఏం జరిగిందో గుర్తులేదు అంటాడు దాసు. ఇంతలో పారు వస్తుంది. థ్యాంక్స్ గ్రానీ, కరెక్ట్ టైంలో వచ్చావు. ఆ దాసు నిజం చెప్పాడో లేదో తెలియటం లేదు, కానీ గ్రానీ వచ్చి మంచి పని చేసింది అనుకుంటుంది జో. రేయ్ దాసు, నువ్వింకా వెళ్ళలేదా? అవును, నీకు గతం గుర్తొచ్చిందా? నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో గుర్తుందా అంటుంది పారు ఆరా తీస్తూ. ఇప్పుడైనా చెప్పు అన్నట్లుగా దశరథ్ దాసు వైపు చూస్తూ ఉంటాడు. లేదమ్మా, ఏం గుర్తులేదు అంటాడు దాసు. అది కాదురా, పోనీలే, నీకు ఏం గుర్తుందో అదైనా చెప్పు అంటుంది పారు అసహనంగా. ఒక పుట్టుక ఒక చావు అంటూ పారు చేసిన పాపాన్ని గుర్తు చేస్తూనే నడిచి వెళ్ళిపోతాడు దాసు. ఉలిక్కి పడుతుంది పారు. తల కొట్టుకొని, అయ్యో, వీడికి ఇది తప్ప ఇంకేం గుర్తులేదు కాబోలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే దశరథ్ బాధగా, నాకు అర్థమైంది దాసు, నువ్వు నిజం చెప్పాలి అనుకోవడం లేదు, మరోలా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అని అక్కడి నుంచి వెళతాడు. అప్పుడే కారు పక్కనే ఉన్న జో ఈ దాసు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి అని అదే కారులో బయటకు వెళ్ళి నడిచి వెళుతున్న దాసుకి అడ్డంగా కారాపుతుంది. మొదట గతం గుర్తులేదు అన్నట్లుగా దాసు, ఏంటమ్మా జ్యోత్స్న, నన్ను డ్రాప్ చేయమని మా దశరథ్ అన్నయ్య నిన్ను కారు మీద పంపించారా? నాకేం అవసరం లేదమ్మా, నడిచి వెళ్ళిపోతాను అని అడుగులు ముందుకు వేస్తాడు. ఇంకెంతకాలం నటిస్తావు నాన్న అంటూ అరుస్తుంది జో. దాసు ఆగుతాడు. దాసు ఆగగానే, నీకు గతం గుర్తొచ్చిందని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో భయంకరమైనది ఏంటో తెలుసా? కోరిక. దాన్ని కంట్రోల్ చేసేవాడు యోగి అవుతాడు, దాని కంట్రోల్లో ఉన్నవాడు మనిషి అవుతాడు. నేను మనిషిని నాన్న. నా కోరిక జాలి దయా తెలియని యుద్ధం లాంటిది. యుద్ధానికి ఉన్న గోల్ ఒక్కటే, గెలవడం. పోయిన ప్రాణాలు ఎన్ని అనేది గెలిచిన తర్వాత లెక్క పెట్టుకోవాలి అంటుంది జో పొగరుగా. దాసు ఆమె వైపు తిరిగి,
నువ్వు ఈ యుద్ధాన్ని ఆపవని నాకు తెలుసంటాడు. నువ్వు ఆపడానికే వచ్చావని నాకు తెలుసు అంటుంది జో. ఆపడం నాకు కష్టం కాదు అంటాడు దాసు కోపంగా. మా డాడీతో నేను నీ కూతుర్ని అనే నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నావు కదా అంటుంది జో. నేను నిజంగానే ప్రయత్నం మొదలు పెడితే నువ్వు నన్ను ఆపలేవు అంటాడు దాసు. నిజమే నాన్న, నేను నిన్ను ఆపలేను, కానీ నీ చావు నిన్ను ఆపుతుంది అంటుంది జో. ఏంటి బెదిరిస్తున్నావా అంటాడు దాసు. నువ్వు భయపడే రకం కాదు నాన్న, కానీ నేను తెగించే రకాన్నే. నేను దశరథ్ సుమిత్రల కూతురుగానే బతకాలి. శివనారాయణ సాధించిన ప్రతి రూపాయికి నేనే వారసురాల్ని కావాలి. ఇది నీ తల్లి రాసిన నా నుదిటి రాత. దీన్ని నువ్వు చెరిపే ప్రయత్నం చేశావో నా చావుని చూస్తావు అంటుంది జో. నీ జీవితం గురించి ఆలోచించే కదా నిశ్చితార్థం ఆపాను. నువ్వు చెడ్డ కూతురువేమో కానీ నేను చెడ్డ తండ్రిని కాదమ్మా. నేను నీ బతుకుని బాగు చెయ్యాలి అనుకున్నాను, కానీ నువ్వు నాకు బతుకే లేకుండా చెయ్యాలి అనుకున్నావు. పిల్లలు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం కన్నవారిని చంపేయటం క్షమించేంత తప్పు కాదమ్మా. అయినా నేను నిన్ను క్షమించాను. నువ్వు చేసిన తప్పులు బయటపడకుండా ఉండటం కోసం ఒక వెధవతో నిశ్చితార్థానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు. నువ్వు ఏమైపోతావో నాకేంటి అని వదిలేయలేదు కదా, వచ్చి నిశ్చితార్థం ఆపాను కదా అంటాడు దాసు. నీ కూతురు జీవితం నాశనం అవ్వకూడదనే కదా నువ్వు నిశ్చితార్థం ఆపింది. మరి నీ కూతుర్ని అని చెబితే నా పరిస్థితి ఏంటి నాన్న అంటుంది జో. నిన్ను చూసుకోవడానికి నేనున్నా కదమ్మా అంటాడు దాసు. నువ్వు మరీ ఇంత స్వార్థపరుడివి ఏంటి నాన్న అంటుంది జో. నేనా అంటాడు దాసు. అవును నువ్వే. నేను పుట్టినప్పుడు నన్ను మీ అమ్మ మార్చిన విషయం నీకు తెలుసు కదా, మరి ఎందుకు చెప్పలేదు? మరి ఆ రోజే నిజం చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అంటూ జో ప్రశ్నలు వేస్తుంటే గతం ఒక్కొక్కటిగా దాసుకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ రోజు నిజం చెప్పలేదు అంటే ఆ రోజు నీకు అది నచ్చింది. నీ కూతురు నీకంటే గొప్ప స్థాయిలో ఉండటం నీకు నచ్చింది. అలాగే బస్టాండ్లో పడేసిన దీపను ఎవరో తీసుకుపోతూ ఉంటే ఆ రోజు నువ్వు ఆపి ఉండొచ్చు, కానీ నువ్వు ఆపలేదు అంటూ ప్రతి సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది జో. ఆ రోజు భార్య కళ్యాణి తన బిడ్డ చనిపోయింది అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే దాసు భార్యతో మన బిడ్డకే బారసాల జరుగుతుంది అనుకో అంటాడు. తనకు నిజం తెలిసే ఆ మాట అంటాడు. అన్నీ గుర్తు చేసుకుంటుంది జో. ఆ రోజు నిజం చెప్పలేని నీకు ఈ రోజు నిజం చెప్పే అర్హతే లేదు నాన్న అంటుంది జో. జో మాటలు కాస్త ఇబ్బందిగానే ఉన్నా నిజమేనమ్మా, ఎప్పటి కారణాలు అప్పుడుంటాయి. ఆ రోజు నిజం చెబితే మా అమ్మకు ప్రమాదం, అందుకే నిజం చెప్పలేకపోయాను అంటాడు. వెంటనే పారు, ఈరోజు నిజం చెబితే నాకు ప్రమాదం, చెప్పకుండా ఉండిపో నాన్న అంటుంది దండం పెడుతూ జో. ఉండిపోతానమ్మా, కానీ నువ్వు తప్పు చెయ్యినంత వరకు. ఎప్పటికైనా దీపే ఆ ఇంటి వారసురాలు. ఇది నా మాట కాదమ్మా, దేవుడి మాట. లేదంటే పురిటిలోనే దూరం అయిపోయిన దీప పుట్టింటికి మళ్ళీ ఎలా వెతుక్కుంటూ వస్తుంది అంటాడు దాసు. జో బిత్తరపోయి చూస్తుంది. దీప ఇన్నేళ్లకు తిరిగొచ్చింది అంటే రాసిపెట్టి ఉందమ్మా. దీపే అసలైన వారసురాలు. ఈ నిజం ఎప్పుడు ఎలా బయటపడుతుందో నాకు కూడా తెలియదు. నా అంతట నేనే ఎవరికీ చెప్పను, కానీ నువ్వు తప్పు చేస్తే చెప్పకుండా ఆగనమ్మా. దీప క్షేమంగా ఉన్నంత వరకు నేను మౌనంగా ఉంటాను. దీప కాని హాని తలపెట్టావో నేను నోరు విప్పుతాను. నేను ఎప్పుడో మాటిచ్చాను. ఆ మాట మీద నిలబడతానా లేదా అన్నది నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఉంటానమ్మా అనేసి వెళ్ళిపోతాడు దాసు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.